This is Telugu Bible Radio, streaming the living word of living God. దేవుని బిడ్డలారా, ఈ దినం మన ధ్యాన నిమిత్తం నిర్ణయించిన వాక్య భాగంలో నుంచి నేను 3 వచనాలు చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ లోకంలో ఎక్కడ మనం చూసినా ఈ లోకపు ప్రవర్తన విధానంలో నీవు దేనిని ఎక్కువగా విలువనిస్తావో అది నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. సో అనేక పర్యాయాలు మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలే మనల్ని మనుషులకు దగ్గరగా చూస్తాయి. కొన్నిసార్లు మనం ఆలోచిస్తుంటే కొంతమంది సుఖాన్ని ప్రేమిస్తారు, శ్రమని ఇష్టపడరు. కొంతమంది అలాగే భౌతికపరమైన విషయాలని ప్రేమిస్తారు, ఆత్మీయ వాటిని ఇష్టపడరు. ఇంకొంతమంది ఆలోచిస్తే ప్రస్తుతం బాగుంటే బాగుండు అనుకుంటారు, భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం వారికి ఉండదు. ఇందులో ముఖ్యమైన విషయం, మనం ప్రస్తుతాన్ని ప్రేమించేవారు భవిష్యత్తు గురించి ఆలోచించరు, సుఖాన్ని ప్రేమించేవారు కష్టం గురించి ఆలోచించరు. అలాగే భౌతికపరమైన విషయాల గురించి, భౌతికపరమైన విషయం అంటే కనిపించే వస్తువులన్నీ, ఇల్లు, వాకిలి, పొలం, స్థలాలు, వీటన్నిటి గురించి ఆలోచించి, ఉద్యోగం, పదవులు, వీటి గురించి ఆలోచించేవారు ఆత్మీయ విషయాల మీద శ్రద్ధ పెట్టలేరు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసమే నీ జీవితంలో నువ్వు ఎలా జీవిస్తావు అన్నది నిర్ణయించేది. ఒక ఉదాహరణ ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి ఇదొక అలవాటు, హాబీ ఉంటుంది. పాత వస్తువులను తెచ్చి కొత్తగా అలంకరించి పెడతారు, వాడతారు. అయితే ఒక ఆయన ఇలాగే పాత మోటార్ సైకిల్ ఒకదాన్ని తెచ్చి దానిని బాగా అలంకరించి చక్కగా అన్నీ బాగా చేయించాడు. దానికి పార్టులు లేకపోతే పౌండరీకి వెళ్ళి మెకానిక్ని కలిసి ఒక కొత్త పార్టులన్నీ తయారు చేయించుకొని దాన్ని నికిలింగ్ చేసుకుని, పెయింటింగ్ చేసుకుని కొత్త దానిలాగా చేసి ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంటికి కొంతమంది భోజనానికి వచ్చారు. భోజనానికి వచ్చిన వారందరికీ ఆ గదిలోకి తీసుకుని వెళ్ళి దాని ఒక ఇంట్లో ఒక స్పెషల్ రూమ్ ఉంది, దానికి ఆ రూమ్లో పెట్టి చూపెట్టాడు. ఇదిగో నా గ్యారేజ్లో ఈ కారు ఉంది, ఈ మోటార్ సైకిల్ ఉంది, చూడండి అని. చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. స్టార్ట్ చేశాడు. చక్కటి సౌండ్ వస్తుంది, వినటానికి ఒరిజినల్ ఇంజన్ సౌండ్ లాగా ఉంది, బాగుంది, వినటానికి చాలా బాగుంది, నీ బండి చూడటానికి బాగుంది. మరి ఎప్పుడు బయటికి తీరేంటంటే బయటికి తీస్తే పాడైపోద్ది, ఇక్కడే ఉంచుతాను, ఈ సౌండ్ నాకు ఇష్టం, ఇది ఇట్లా అందంగా కనపడుతుంటే నాకు ఇష్టం కనుక దీన్ని నేను ఇక్కడే ఉంచుతాను, దీన్ని బయటికి తీస్తే నా బండి పాడైపోద్ది కనుక బయటికి తీయను అంటారు. ఒకసారి ఆలోచిద్దాం. కొంతమంది వారి భక్తిని, విశ్వాసాన్ని కూడా చాలా జాగ్రత్తగా మూతపెట్టి ఉంచుతారు, బయటకు తీయరు. నాకు చాలా భక్తి ఉంది, నాకు చాలా విశ్వాసం ఉంది, నేను చాలా క్రమంగా ఉంటాను, భక్తిగా ఉంటానంటాను, కానీ బయటకు ఎవరికి చూపించడానికి ఇష్టపడరు. రహస్యంగా అది నా దగ్గరే ఉండాలి, నాకే మిగలాలి, నేనే దీన్ని అనుభవించాలి, కానీ దీనిని అవసరానికి ఉపయోగపడదు, ఉపయోగించడానికి వీళ్ళు ఇష్టపడరు. క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని కానీ, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనుభవాన్ని కానీ వివిధ సందర్భాలలో దానిని ఉపయోగించవలసినప్పుడు ఉపయోగించకపోతే దాని వలన నీకు ప్రయోజనం ఉండదు. నీ భక్తి ఉపయోగపడేదై ఉండాలి, కార్యసాధనం జరిగించేదై ఉండాలన్నది దాని యొక్క ఉద్దేశం. సో క్రైస్తవ భక్తి జీవితంలో ఒక భక్తిని దాని గురించి మాట్లాడుకున్నంత మాత్రాన భక్తిపరులం కాలేం. దాని గురించి మాట్లాడుకునే వారం అయి దానికంటే దాని గురించి జీవించే వారం అయి ఉండాలి. బై డూయింగ్ ఇట్. నీ భక్తిని మాట్లాడుకుని చెప్పుకోవటానికి మాత్రమే కాదు, అది కార్యసాధనలోనికి రావాలి అన్నది చాలా ప్రధానమైన అంశం. ఇక్కడ చాలా ప్రధానమైన అంశం ఏమిటంటే
శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకొనుడి. పాయింట్ నెంబర్ 1 జ్ఞాపకముంచుకోండి. రెండవది, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. పాయింట్ నెంబర్ 2. ఈ 2 విషయాలు జ్ఞాపకముంచుకోండి. మహానందంగా ఎంచుకొనుడి. మహానందంగా ఎంచుకోవటం అనే సంగతి ఆలోచిస్తే, నీకు శ్రమ వస్తే దానిని నీవు ఎలా స్వీకరిస్తున్నావు? ఎందుకంటే జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నప్పుడు ఎలా ఆనందంగా ఎంచుకోవాలి? ఇది పెద్ద ప్రశ్న, మనందరికీ ప్రశ్నే. సో క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది క్రైస్తవ జీవితంలో భాగం. దీనిని ఆప్షన్గా ఎంచుకోవటానికి లేదు. అంటే నాకు ఇష్టమైతే శ్రమను భరిస్తాను, లేకపోతే శ్రమను తప్పించుకోవటానికి మార్గాలు ఎన్నుకుంటాను అనే ఆలోచనే లేదు క్రైస్తవ భక్తి జీవితంలో. క్రైస్తవ విశ్వాసములో శ్రమను తప్పించుకునే మార్గాలు లేవు. శ్రమ గుండా ప్రయాణం చేసే మార్గమే ఉంది. క్రైస్తవ జీవితంలో శ్రమ కలిగినప్పుడు మనం శ్రమను గురించి ఎలా ఆలోచించాలి, ఎలా దానిని ఆనందంగా భావించాలి అంటే, మనకు కలిగిన శ్రమ కొంచెము కాలము మాత్రమే అని అర్థం చేసుకో. శ్రమ కలిగినప్పుడు, పరీక్ష ఎదురైనప్పుడు, క్రైస్తవ జీవితంలో పరీక్షలు ఎదురైనప్పుడు, ఇప్పుడు శారీరక శ్రమలు కానీ, ఆత్మీయమైన శ్రమలే కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులే కానీ, సాంఘికపరమైన ఇబ్బందులే కానీ, ప్రభువులో విశ్వాసంలో సాగుతున్న వారికి ఎవరికైనా కానీ దానివల్ల అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీకు ఎదురయ్యే శ్రమలు తాత్కాలిక మాత్రమే, అవి కొంచెము కాలం మాత్రమే మీతో ఉంటాయి. 4వ అధ్యాయం పేతురు పత్రిక 12వ వచనం, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడుకుడి. ఏదో జీవితంలో ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభువుని వెంబడిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు విశ్వాస జీవితంలో విశ్వాసానికి పరీక్ష కానీ, జీవితానికి పరీక్ష కానీ, నీ యొక్క ఆర్థికపరమైన పరిస్థితులే కానీ, సామాజికపరమైన పరిస్థితులే కానీ, ఆత్మీయ అనుభవాలలో కొట్టబడే అనుభవాల్లో కానీ, విశ్వాసంతో ప్రభువుతో ముందులో సాగుతున్నప్పుడు ఎదురైన విషయాలన్నిటిలోనూ వాటిని చూసి ఏదో వింత సంభవిస్తున్నట్లు మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ ద స్పిరిచువల్ జర్నీ. విశ్వాస ప్రయాణములో ఇవి భాగం. మన ప్రయాణంలో ఇవి భాగం. భూమి మీద పుట్టిన వానికి శరీర బలహీనతలు ఎలా వస్తాయో, విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న వానికి శ్రమలు వాని జీవితంలో భాగం. వాటిని తట్టుకొని ఎదిరించే శక్తి కొరకే ప్రభు వైపు చూడాలి తప్ప, వాటి గుండా ప్రయాణం చేయడానికే ప్రభు వైపు చూడాలి. కానీ వాటిని తప్పించుకునే మార్గాలు వెతికితే కొన్నిసార్లు పాపంలో పడిపోయే అనుభవాలు ఎదురవుతాయి. ఇబ్బందులను తప్పించుకోవడానికి షార్ట్ కట్స్ అంటారు, అడ్డదారులు వెతికే ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు వి ఎన్కౌంటర్ ఎట్ ద లాస్, నష్టంలో తిరిగి మనం తేరవలసి ఉంటుంది. దానివల్లనే ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం 13వ వచనం యాకోబు పత్రికలో అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈ శోధన విషయములలో సహించిన వాడే ధన్యుడు. శోధనను సహించటానికే ప్రభు మనకు శోధనను ఇస్తున్నాడు, కానీ శోధనను తప్పించుకోవడానికి దేవుడు మనకు శోధనను అనుగ్రహించటలేదు. అనగా శోధనలో గుండా నీవు ప్రయాణం చేయటానికి దేవుడు నీ జీవితానికి అనుమతి ఇచ్చాడు. ఆ అనుమతితో నీ జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాటిని ప్రేమతో స్వీకరించి, ఇది నన్ను దేవుడు నా మేలు కొరకే నాకు అనుగ్రహించాడనే దాన్ని నీవు అంగీకరించాలి తప్ప, ఇది నాకు ఎందుకు వచ్చింది అని ప్రభువును ప్రశ్నించే అనుభవానికి మనం ఎదగకూడదు. ఆత్మ పరిశీలన చేసుకునే వైపు నువ్వు ప్రయాణం చేయాలి. ఇది నాకు ఎందుకు వచ్చింది? ఒకవేళ నా బలహీనతలో ప్రభువు నన్ను సరిచేయటానికి ఇచ్చాడేమో, విశ్వాస జీవితంలో పడిపోతున్న నన్ను లేవనెత్తటానికి అవకాశం అనుగ్రహించాడేమో, జారిపోతున్న నన్ను జారిపోకుండా నిలబెట్టడానికి ప్రభువు నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాడని అర్థం చేసుకుని ఆత్మ పరిశీలనలో విశ్వాసంలో ప్రభువుతో ప్రయాణం చేయడానికి ముందుకు వెళ్ళాలి. మరొక కోణంలో నుంచి ఈ వాక్యాన్ని చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం
13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొనుటకు మార్గమును కలుగజేయను. ఈ వాక్యాన్ని నమ్మిన వారి జీవితాలలో దేవుడు ఎంత చక్కటి వాక్యం రాశాడండి. శోధన, శ్రమ గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, మీకు వచ్చే శ్రమలన్నీ మనుషులకు వచ్చే శ్రమలే. దేవదూతలకు సాతానుకు వచ్చిన బాధ మీకు రాదు. సాతానుకు కలిగినంత శ్రమ మీకు కలగదు. శరీరధారి అయిన క్రీస్తుకు కలిగినంత శ్రమ కూడా మీకు లేదు. కేవలము సాధారణ మనుషులకు కలుగు శ్రమ మాత్రమే మీకు కలిగింది. ఒకవేళ శ్రమ మీకు సంభవించినప్పటికీ ఆయనని తప్పించుకునే మార్గము చూపించేవాడు ఆయనే. హీ నోస్ డోస్, ఎంత డోసు నీకు ఇవ్వాలో. డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళితే పిల్లలు బరువు అడుగుతారు. చిన్నపిల్లలు వెళ్ళగానే బరువు దూస్తారు. ఎందుకు? వెయిట్ని బట్టే మెడిసిన్ డోస్ డిసైడ్ చేస్తారు. ఆ పిల్లాడు బరువు ఎంత ఉన్నాడో అడిగి ఆ బరువుకు తగ్గట్టుగానే మెడిసిన్ డిసైడ్ చేస్తారు. సామాన్య మానవులైన డాక్టర్కే ఇలాంటి ఆలోచన ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నిరూపించినవాడు, సృజించినవాడు, నీకు తండ్రి అయిన వానికి నీవెంత తట్టుకోగలవో ఎరిగినవాడే, నీవెంత భరించగలవో ఎరిగినవాడే. కనుకనే నిన్ను మహాగ్నిగుండంలో పడవేసేదానికంటే నువ్వెంత తట్టుకోగలవు అంతవరకే నీకు అనుమతి ఇచ్చేవాడు ఆయన. ఒకవేళ ఇచ్చి కూడా దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని చూపించేవాడు. నెవర్ గివ్ అప్. శ్రమ వస్తున్నప్పుడు జారిపోనక్కర్లేదు. శ్రమ వస్తున్నప్పుడు బెదిరిపోనవసరం లేదు, ఆందోళన చెందనక్కర్లేదు. ఆయన వైపు చూడాల. నేను ఎంత భరించగలనో నీకు తెలుసయ్యా, నువ్వు అంతే నాకు ఇస్తున్నావు. కనుక దీన్ని తట్టుకోగల శక్తి, దీనిని సహించగలిగిన శక్తి నాకు దయచేయమని ప్రభు వైపు చూడాలి తప్ప తప్పించుకునే మార్గాల వైపు మానవుడు వెతకకూడదన్నది దేవుని వాక్యం మనతో మాట్లాడు. ఒకవేళ తప్పు మార్గాలు వెతికితే ఏమవుతుందో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. బేదరికం వచ్చింది, డబ్బును ఎలా సంపాదించాలి, దీనికి ఏదన్నా వేరే మార్గం దొరికితే బాగుండు అని అక్రమమైన మార్గాల వైపు వెళ్ళేవారు శ్రమలలోనూ దుఃఖాలలోనూ ఇరుక్కుంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చింది, దీనిని న్యాయమైన పద్ధతి కాకుండా అన్యాయమైన పద్ధతిలో దాన్ని ఎదిరించి జీవించాలని అనుకునేవారు ఇబ్బందులలో ఇరుక్కుంటారు. వారిని మనుషులను ఇబ్బందుల పాలు చేస్తుంది. మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాల వైపు చూడకూడదని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం శ్రమను దేవుని చిత్తానుసారమైనదే, మనం భరించిన దానికంటే ఎక్కువ శోధన శ్రమ ప్రభు మనకు రానివ్వడు. ఆయన చిత్తంలోనే రాణిస్తాడు. దానిని తప్పించుకునే మార్గాలు మనం వెతకూడదు. అది దేవుని చిత్తం అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ దాన్ని తప్పించుకునే మార్గం వైపు కానీ మనం ప్రయాణం చేస్తే అది శోధనకు ఉరికి కారణం కావచ్చు. వెరీ క్లియర్. దేవుని వాక్యం విషయంలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మాట్లాడుతుంది. ఇంకొక మాట, దేవుని చిత్తంలో శ్రమ ఒక పద్ధతి ప్రకారం దేవుని శ్రమను మనకు అనుగ్రహించేవాడు. ఆయన నీకు శ్రమ కలిగించడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగమే నీకు శ్రమ. ఎందుకనగా నీ శ్రమ ఒక గమ్యాన్ని, నీ జీవితాన్ని చివరి ఘట్టం వరకు నడిపించటానికి దేవుడిచ్చే భాగమే కానీ నిన్ను గడిబిడి చేయటానికో, నిన్ను డిస్టర్బ్ చేయటానికో, లేక నీ గురిని పాడు చేయటానికో దేవుడు నీకు ఇచ్చేది కాదు. నీ జీవితాన్ని గురి వైపు ప్రయాణాన్ని సాగించటానికి, నిన్ను సరియైన మార్గంలో నడిపించటానికి, నీకు మార్గదర్శకం ఇవ్వడానికే దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడు కానీ నిన్ను ఇబ్బంది పాలు పెట్టడానికైతే కాదు. ఈ తాత్కాలికమైన శ్రమ దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే, శ్రమ తర్వాత నీ దగ్గర దేవుడు మరొకటి ఆశిస్తున్నాడు. నిన్ను బలమైన విశ్వాసిగా చూడాలని, నిన్ను పరిశుద్ధమైన వానిగా చూడాలని, మిమ్మల్ని సంపూర్ణులుగా చూడాలని శ్రమనిచ్చేవాడు.
మిమ్మల్ని నిందలేని వారిగా చూడాలని శ్రమనిచ్చేవాడు. మిమ్మలను ఎందులోనూ కొదువలేని వారిగా చూడాలని శ్రమను అనుగ్రహిస్తున్నాడు. దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ద ట్రయల్స్ దట్ యు అండర్గో. నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రమలలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇది దేవుడు నిన్ను మేలిమి బంగారంగా సరిచేయడానికి దేవుడు నీకు ఇచ్చినదే. కానీ శ్రమకు 2 కారణాలు, 2 ఉద్దేశాలతో దేవుడు శ్రమను అనుగ్రహిస్తాడు. ఒకటి, మలినమైన దాన్ని శుద్ధి చేయటానికి. 2, శుద్ధ సువర్ణాన్ని నిర్ధారించటానికి. బంగారానికి బాగా వాడి మలినం పట్టిందనుకోండి, దాన్ని ఏం చేస్తాడు? ఆ కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్ వాటర్లో వేసి తర్వాత దాన్ని రిఫైన్ చేస్తాడు, శుద్ధి చేస్తాడు. అప్పుడు మలినమైన బంగారం శుద్ధి అవుతుంది. కొన్నిసార్లు బంగారంలో ఇత్తడో రాగేదో యాడ్ చేస్తారుగా బంగారం వస్తువులు చేయటానికి. అది స్వచ్ఛమైన బంగారం కాదు కనుకనే 22 క్యారెట్ అంటారే, దానిని 24 క్యారెట్ బంగారం చేయాలంటే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి రాగిని బయటకు తీయాలి. రాగిని బయటకు తీయాలంటే కరిగిస్తేనే కానీ రాగి బయటకు రాదు. మరి అప్పుడు బంగారాన్ని కాల్చాలి కదా, కొలువులో పెట్టి బంగారాన్ని దేవుడు మరిగిస్తున్నాడు. అంటే నీ విశ్వాసము జీవితాన్ని నిన్ను బంగారం వలె మరిగిస్తున్నాడు. శ్రమలలో నీకు ప్రయాణ అనుభవాన్ని ప్రభువిస్తున్నాడు. అంటే దానికి అర్థం నీలో ఉన్న మలినాన్ని శుద్ధి చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి ప్రభుతో సహకరించాలే కానీ ఇదే కొట్టబడుతున్నాను కాదు. అక్కడ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనే అనుభవానికి నువ్వు వెళ్ళాలి. శుద్ధి చేసుకునే అనుభవానికి వెళ్ళాలి. హృదయాన్ని కడుక్కునే అనుభవానికి వెళ్ళాలి. హృదయంలో ఇంకేమన్నా మలినాలు దాగున్నాయేమో, దేవుని దగ్గర ఒప్పుకోని పాపాలు మిగిలినయేమో, పరిశుద్ధంగా ఉండటానికి దేవునికి అడ్డుపడుతున్నవేమన్నా ఉన్నవేమో, దానికి ఇంకొకసారి నన్ను నేను పరిశీలించుకోవడానికి దేవుడు అనుభవాన్ని ఇస్తున్నాడు. వాటిని నేను సరి చేసుకోవాలనే ఆలోచన ఒకటి. 2వది, స్వచ్ఛమైన బంగారాన్ని ఆయనకి ఇష్టమైన వస్తువుగా తయారు చేయడానికి మరిగిస్తాడు. కరిగించే పనిలో ఇది స్వచ్ఛమైన బంగారమే కదా, మరి ఎందుకు కొలువులో పెట్టారు? అది బిస్కెట్గా ఉంటే ఆయనకు ఉపయోగపడదు. అది ఏదో ఒక వస్తువుగా తయారైతేనే ఉపయోగపడుతుంది. కనుకనే దానిని వస్తువుగా తయారు చేయటానికి దేవుడు మరిగించే పని చేస్తాడు. అలాగే విశ్వాసిని కూడా, పరిశుద్ధమైన వారికి కూడా శ్రమలు ఎందుకు వస్తాయి? ఒకవేళ నా హృదయం ప్రభు ఎదుట పరిశుద్ధంగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను శ్రమల కొలువులో పెట్టడానికి కారణం నన్ను ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచటానికి నన్ను వాడుకుంటున్నాడు. ఈ 2 ఆలోచనలతో మన జీవితం ముందుకు వెళ్ళాలి. వెన్ యూ గాట్ ఎ ట్రబుల్, నీ జీవితంలో శోధన నీకు ఎదురయ్యినప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రభువా, ఒకవేళ నా హృదయంలో నీకు ఇష్టము కాని జీవన విధానం, ఆలోచనలు, పాపాలు మిగిలి ఉంటే ఈ శ్రమ సమయంలో నేను సరి చేసుకుంటాను అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని నీ ప్రార్థనా గదిలో, నీ ప్రార్థనా సమయంలో ఏకాంతంగా ప్రభు దగ్గర ప్రార్థించి పాపం ఒప్పుకున్న అనుభవం ఒకటి, మొదటి అనుభవం. 2వది, శుద్ధి చేసుకున్నా కానీ ప్రభు ఇంకనూ నన్ను పరీక్షిస్తున్నాడు అంటే అది ఆయన పని, అది నీ పని కాదు. అందులో నీ భాగస్వామ్యం లేదు. మలుస్తున్నాడు, దానికి ఆయనతో సహకరించాలి. హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ అని ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది. ఆయన ఇంకా నన్ను మలుస్తూనే ఉన్నాడు అని. హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ, నన్ను మలుస్తున్నాడు. దేవుడు నిన్ను మలవాలి, నన్ను వాడుకోనైనా నేను నీకు ఇష్టమైన పాత్రగా ఉంటానని ప్రార్థన చేస్తాం. ఆయన వాడుకోవటం, పని చేయటం మొదలు పెడితే శ్రమ తప్పించును ఆయన అని ప్రార్థన చేస్తాం. 2 ప్రార్థనలు మనమే చేస్తాం. ఆయన శ్రమలలో గుండా నిన్ను సిద్ధం చేస్తున్నప్పుడు ఆయన చేత వాడబడటానికి ఇష్టపడాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేతను పరీక్షకు నిలచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగను. హీ వాస్ కంపేరింగ్ అవర్ ఫెయిత్ టు ద గోల్డ్. మన విశ్వాస జీవితాన్ని బంగారానికి పెట్టే పరీక్షతో పోల్చి మాట్లాడుతున్నాడు.
బంగారం మలినమైపోయిన సువర్ణాన్ని ఎలాగైతే పరీక్షించి మేలిమ బంగారంగా మార్చడానికి కొలువిలో పెట్టి కరగబెడతారో, అలాగే మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించటం వలన ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు ఘనత కలుగుటకు కారణమవుతుంది. కనుక విశ్వాస జీవితంలో, శ్రమలలో విశ్వాస జీవితంలో కొట్టబడుతున్నప్పుడు, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, దీని తరువాత నాకు బహుమానం ఉన్నదన్న విశ్వాసం విశ్వాసికి అవసరం. నశించిపోతున్న సువర్ణాన్ని కంసాలి ఎలా పరీక్షిస్తాడో, దేవుడు విశ్వాసిని, ఆయన స్వంత ఆస్తి అనే విశ్వాసిని పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. కనుకనే స్వచ్ఛమైన దానిగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరి ఏం చేద్దాం? దేవుడు పరీక్షిస్తున్నాడు, మరి ఏం చేద్దాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం, తృణీకరించకుము విసుగకుము, తృణీకరించకుము విసుగకుము. ఎంతకాలం భరించాలి? ఇంకెంతకాలం? ఇంకెంతసేపు ఈ శ్రమలు నాకు? ఇంకెంతకాలం అనే ప్రశ్నే నీ జీవితంలో రాకూడదు. నాకు ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి అనే విషయాన్ని ప్రభు సన్నిధిలో మనం మాట్లాడకుండా దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. 4 అనుభవాలు ఎదురవుతాయి. 1, తిరుగుబాటు చేస్తాం, ఒత్తిడిలో వదిలేస్తాం. 3వది సనుగుకుంటాం. 4వది మా మీద ఎవరన్నా జాలు చూపితే బాగుండని వారి వైపు చూస్తాం. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, సనుగకుడి, వారిలో అనేకులు సనిగి సంహారకుని చేత నశించిరి. వాడు సనిగారు, సనిగి వలన దేవుని ఉగ్రతకు గురై నశించిపోయారు. సనగటం దేవునికి ఇష్టమైన పని కాదు. సో దేవుడు మనిషిని పరీక్షిస్తున్నప్పుడు, పరీక్ష నీ జీవితంలోకి ఎదురైనప్పుడు, నీ పరీక్ష సమయంలో నీకు దుఃఖకరంగా అనబడుతుంది. అది దుఃఖకరంగానే అనిపించవచ్చు, కానీ దానికి అలవాటు పడితే, ఈ శిక్షణకు అలవాటు పడితే అది రాబో దినాల్లో నీకు మేలుకరంగానే ఉంటుంది. కనుక శ్రమ ప్రభువు నిన్ను ట్రైన్ చేసే పద్ధతిలో భాగం. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుడు మనతో డీల్ చేసే పద్ధతే ఇది. 2 పద్ధతులు. 1, నిన్ను మేలిమి బంగారంగా నిర్ధారించటానికి, నీ విశ్వాసం పరిపూర్ణమైనదిగా నిర్ధారించటానికి. 2వది, నీలో ఉన్న మలినాన్ని తీసివేయటానికి. మరొక ఉదాహరణకు వెళ్దాం. మార్కు సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా శోధన ఎదురయ్యింది. ఈ శోధన ఆయన శరీర కార్యాన్ని బట్టి ఎదురయ్యిందని అందామా? లేదు. ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడిని నిరూపించడానికి మాత్రమే శోధన ఎదురయ్యింది అక్కడ. అబ్రహామును దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ ఒక్కడే కుమారుడైన నీ కుమారుని నాకు మొరియా కొండ మీద బలివ్వమని దేవుడు అడిగాడు. ఇది శోధనే కదా. ఈ శోధనకు తలవంచి లోబడ్డాడే కానీ నాకెందుకు ఈ శ్రమ అనే ప్రశ్నే అబ్రహాము అడగలేదు. మోషే 40 దినాలు 40 రాత్రులు పగళ్ళు ఆహారం లేక పానీయం లేక సీనాయి కొండ మీద ఉన్నాడు. ఇది శారీరకమైన శ్రమ. హి నెవర్ కంప్లైన్. ఏలియా 40 దినాలు సారేపతు గ్రామానికి ప్రయాణం చేయటానికి 40 దినాలు ప్రయాణం చేస్తాడు. ఇది శారీరకమైన శ్రమ కాదా? హి నెవర్ కంప్లైన్. ఎప్పుడు దాని మీద కంప్లైంటే లేదు. 40 డేస్కు బదులు 40 ఇయర్స్ శ్రమను అనుభవించవలసి వచ్చింది ఇశ్రాయేలీలు. దేనికి? వాగ్దాన దేశములో అపవిత్రమైనది ప్రవేశించకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అపవిత్రమైన ఆలోచనలు కలిగిన వారెవ్వరూ వాగ్దాన దేశంలోనికి వెళ్ళకూడదు. అవిశ్వాసులు కానీ దేవునిని శంకించే వారెవరు వాగ్దాన దేశంలోనికి వెళ్ళకూడదు, ఇంక్లూడింగ్ మోషేతో సహా వాగ్దాన దేశానికి దేవుడు అనుమతించలేదు. ఈ 40 సంవత్సరాలు దేనికి? శుద్ధి చేసే కార్యక్రమం పెట్టాడు. ఈ బంగారాన్ని, మలినమైన బంగారాన్ని మేలిమి బంగారంగా మార్చడానికి దేవునికి ఇశ్రాయేలీల జీవితంలో అరణ్యంలో 40 సంవత్సరాలు పట్టింది. మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడానికి మోషే 40 దినాలు శ్రమను అనుభవించవలసి వచ్చింది.
దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాటలు. ఇక ఆఖరిగా మరొక సంగతి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు భక్తుడు అంటారు, నాకు శరీరంలో ఒక ముళ్ళుంది, నాకు కలిగిన దర్శనాన్ని గురించి నన్ను నేను హెచ్చించుకొనకుండాన్నట్లు దేవుడు ఒక ముళ్ళును నా శరీరంలో ఉంచాడు. దీన్ని తొలగించమని నేను ముమ్మారు ప్రభువుకు ప్రార్థిస్తే నా కృప నీకు చాలు అని ప్రభువు నాతో చెప్పాడు. దేవుని కృప పరిపూర్ణమవ్వడానికి నీ శ్రమ నీకు కారణం కావచ్చు. ముళ్ళుంటే ఉంది, ప్రభు కోసం బ్రతకాలి. శ్రమ ఉంటే ఉంది, ప్రభు కోసం బ్రతకాలి. దేవుని యొక్క ఉద్దేశంలో మానవునితో దేవుని డీల్ చేసే పద్ధతిలో శ్రమ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. శ్రమని విశ్వాస జీవితంలో భాగం. నీకు దుఃఖం రావచ్చు, నిరుత్సాహం రావచ్చు, పర్సిక్యూషన్ రావచ్చు, బలహీనతలు రావచ్చు, కష్టాలు రావచ్చు, శోధనలు ఎదురవ్వచ్చు. నీ చివరికి నిన్ను బానిసత్వంగా మార్చే అనుభవాలు నీకు ఎదురవ్వచ్చు, అపాయాలు రావచ్చు. ఈ పరిస్థితులన్నిటి గుండా నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభువుతో తప్ప మరెవరితో ఈ పరిస్థితుల్లో ఉండకూడదు. ఐ విల్ ఓన్లీ లుక్ టు గాడ్. నేను ప్రభు వైపే చూడాలి. నింద కానీ, అవమానం కానీ, దుఃఖం కానీ, కష్టం కానీ, ఉపద్రవం కానీ, మరణమే కానీ, ఎంత శరీర బలహీనత మనకు ఎదురైనా, ఒంటరితనం నీకు ఎదురైనా, లర్న్ టు బీ విత్ గాడ్. ప్రభుతో ఉండటం నేర్చుకోవాలి. దేవుడు ఆశిస్తున్నది అదే. ఈ శ్రమ తరువాత నీకు మెప్పు, ఘనత కలగటానికే కారణమవుతున్నాయి. శ్రమ నీకు వస్తున్నది ఎందుకంటే పడిపోవటానికి కాదు, పైకి ఎగరటానికి, ఓడిపోవటానికి కాదు, జయించటానికి దేవుడు శ్రమను నీకు ఇస్తున్నాడు. నిన్ను బలహీనునిగా ఉంచటానికి కాదు శ్రమలో నిన్ను ప్రయాణంలో తీసుకెళ్తున్నది, నిన్ను బలవంతుని చేయడానికి శ్రమ నీకు ఇస్తున్నాడు. దేవుని వైపు చూడటం నేర్చుకుంటే యూ విల్ సోర్ హై. చాలా ఉన్నతమైన ఎత్తైన శిఖరాలకి ఎదిగే అనుభవం ప్రభు నీకు ఇస్తాడు. ఓడిపోవటానికి శ్రమ నీకు రాలేదే, జయ జీవితం పొందడానికి ప్రభు నీకు ఇచ్చాడు, ఓడించటానికి. అన్లెస్ యూ ఫైట్ ఎ వార్ యూ కాంట్ బికమ్ ఎ విన్నర్. యుద్ధం లేకుండా విజయం రాదు. యుద్ధం లేకుండా విజయం రాదు. అందువల్లనే యుద్ధంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పోరాడాలే కానీ జారిపోకూడదు, బలహీనలం కాకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. క్రైస్తవ జీవితంలో ఇంకొక మాట అంటే, క్రైస్తవ జీవితం ఈజ్ లైక్ ఎన్ అథ్లెట్. పందెపు రంగంలో పరిగెత్తేవాడెవడైనా తనను తాను మితముగా ఉంచుకొని ప్రయాణం చేస్తాడు, బరువును భుజాన్ని తీసుకెళ్ళడు. కానీ పందెపు రంగంలో ప్రయాణం చేసి పరిగెత్తేవానికి శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఎంత కఠినమైన శిక్షణ నీవు అనుభవిస్తే అంత సులువుగా విజయాన్ని పొందగలం. ఈ శ్రమ నిన్ను చాలా స్ట్రాంగర్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో బలవంతుని చేస్తుంది. నీకు దీనత్వాన్ని నేర్పిస్తుంది. లోక విషయాల మీద ఆధారపడకుండా ప్రభువు మీద ఆధారపడే అనుభవాన్ని నేర్పిస్తుంది. నిత్యత్వం మీద నిరీక్షణ నీకు పెంచుతుంది. నీవు దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావో నీకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. అబ్రహాము కన్నాడు, నీవు అతిగా ప్రేమిస్తున్నా ఒక్కడే అయిన నీ కుమారుణ్ణి నా కొరకు బలి ఇవ్వు. దేవుని యొక్క ఆశీర్వచనాలను నీకు అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. మూడవది, శ్రమలో ఎంత నిలబడగలవో నీకు నేర్పిస్తుంది. ఇతరులకు ఎలా సహాయపడాలో నీకు నేర్పిస్తుంది. నీకు శ్రేష్టమైన ప్రతిదీ దేవుని దగ్గర నుంచి వచ్చేదే. శ్రేష్టమైన ఫలాలు, శ్రేష్టమైన పంట, శ్రేష్టమైన ఆరోగ్యం, శ్రేష్టమైన పిల్లలు, భూమి మీద నీవు పొందే శ్రేష్టమైనది ఏదైనా దేవుని దగ్గర నుంచి నీకు అనుగ్రహించబడేదే. దానివల్లనే నీవు సంపూర్ణులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ గ్రంథంలో చూస్తే నోవహు భక్తుణ్ణి, అతడు ఆ తరము వారిలో నీతిమంతుడై ఉండెను. హీఈస్ ద కంప్లీట్ మ్యాన్. ఇంగ్లీష్ బైబిల్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ అని రాసి ఉంటుంది. ఆ సంపూర్ణతకు నీ జీవితం ఎదగాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క పద్ధతిలోనికి, దేవుడు ఆశించిన క్యారెక్టర్లోనికి నీవు వెళ్ళాలన్నది దేవుని యొక్క తలంపు. పరిపూర్ణ పరిపక్వతలోనికి నీవు రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నైతికంగా సంపూర్ణత కలిగిన వారమై ఉండాలి. దేవునికి
ఆత్మీయంగా సంపూర్ణత కలిగిన వారమై సంపూర్ణులు అంటే దానికి అర్థం ఏంటంటే ఫిట్ టు బీ ఆఫర్డ్ టు గాడ్. అనగా ఒక మాట చెప్తా, శ్రేష్టమైన మేకపిల్లనే కానీ తొలుచూలు గొర్రె పిల్లనే కానీ దూడనే కానీ తీసుకుని వస్తే యాజకుడు దానిని పరిపూర్ణంగా పరిశీలిస్తాడు. మచ్చైనను ముడతైనను ఏ బలహీనత అయినను లేనిదిగా నిర్ధారించిన తర్వాత ఇది దేవునికి అర్పించడానికి యోగ్యమైనదని తీర్మానిస్తారు. దేవుడు నీ దగ్గర ఆశిస్తున్నదే నీ శ్రమలో నిన్ను సంపూర్ణమైన బలియాగంగా సిద్ధం చేయడానికి, ఆయన పనికి వాడబడే పాత్రగా నిన్నుంచటానికి. నో డిస్క్వాలిఫికేషన్ అనగా అనర్హమైన గుణమేది నీలో లేకుండా ఉండాలని. ఇంకా ఆఖరిగా మాట్లాడుతున్నాడు, ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు. ఎందులో కొదువలేని వారే ఉండాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన నిన్ను ఏ కొదువ లేనివాడిగా మిమ్మల్ని ఉంచాలని. ఏ కొదువ లేనివారు అనగా ఆత్మీయంగా కొదువ లేనివారిగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో పరిపూర్ణులై సంపూర్ణులై కొదువ లేని వారునై ఉండాలి. నైతిక జీవితంలో సంపూర్ణులై పరిపూర్ణులై కొదువ లేని వారై ఉండాలి. నైతిక జీవితం అనగా నైతిక ప్రవర్తన విషయములలో, మాటలో కానీ ప్రవర్తనలో కానీ చూపులోనూ కానీ శరీర కార్యాల విషయాలలో కానీ పవిత్రమైన ప్రవర్తన గలవారిగా ఉండాలని, ఆత్మీయ జీవితంలో పవిత్రులుగా తీర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ పని జరిగించటానికి శ్రమలలో ఓర్పు కలిగిన వారై ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీరు మహానందంగా ఎంచుకోవాలి, ఓర్పుగా ఉండాలి. శ్రమ నిన్ను పరీక్షిస్తున్నప్పుడు దానిని ఓర్పుతో భరించాలి కానీ దాని గురించి ఆందోళన చెంది ఇదేదో వింత సంభవిస్తుందని దాని విషయంలో ఆందోళన చెందని అవసరం లేదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మన విశ్వాస జీవిత ప్రయాణంలో 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేనిని నేను వాల్యూ చేస్తున్నాను? పరిపూర్ణమైన విశ్వాసం కొరకు ఎదురు చూస్తున్నానా? తాత్కాలికమైన సుఖాల కొరకు ఎదురు చూస్తున్నామా? భౌతికపరమైన మేలుల కొరకు ఎదురు చూస్తున్నామా? పరిపూర్ణమైన విశ్వాసం కొరకు ఎదురు చూస్తున్నామా? దేనిని మనం విలువనిస్తున్నాం? నీ విలువ నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ విలువ ప్రభువు నీకు ఇచ్చే శ్రమల విషయంలో నీ స్పందనను తెలియజేస్తుంది. పౌలు అన్నాడు, నాకు కంట్లో ప్రాబ్లం ఉంది, దీని కొరకు నేను దేవుణ్ణి 3 సార్లు ప్రార్థించాను, కానీ ప్రభువు దాన్ని నాకు దూరం చేశాడు. నీకు తగ్గపోయినా పర్లేదు, నేను నీతో ఉన్నాను అన్నాడు ఆయన. హీ లివ్డ్ విత్ దట్. అలా అని సువార్త చేయటం మానేశాడా? నో, హీ నెవర్ స్టాప్డ్ ఇట్. హీ వాస్ డూయింగ్ ఇట్. శ్రమ కలిగిన శ్రమనంతటినీ భరిస్తూ ప్రభు కొరకు ముందుకు సాగిపోతున్నాడు. నీవు ప్రభువుతో వెళ్ళాలనే నిర్ణయానికి నువ్వు రావాలి. శ్రమైనా కష్టమైనా నేను ప్రభుతోనే ఉంటా, నిందైనా అవమానమైనా ప్రభుతోనే ఉంటా, ఉపద్రవమైన కరువైనా నేను ప్రభుతోనే ఉంటా. ఏది నాకు ఎదురైనా ఇవి ప్రభు నా జీవితంలో నాకు ఇచ్చే భాగమే. కనుకనే ఇది ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడు, నా మీద పనిచేస్తున్నాడు, నన్ను తయారు చేస్తున్నాడు. దేవుడు నిన్ను తయారు చేసే పనిలో కొన్ని భాగాలు చెక్కుతాడు. ఈ దినం తీర్మానం చేసుకుందాం ప్రభుతో, ప్రభువా ఈ దినం శ్రమ ఎందుకో నాకు అర్థమయ్యింది, కష్టం ఎందుకు వస్తుందో నాకు అర్థమయ్యింది, నాకు దుఃఖం ఎందుకు వస్తుందో నాకు అర్థమయ్యింది. కొన్నిసార్లు నా బంధువులందరూ నన్ను ఎందుకు ఒంటరిదాన్ని చేస్తారో నాకు అర్థమయ్యింది. నేను ఎందుకు అందరికీ శత్రువులాగా కనిపిస్తానో నాకు అర్థమయ్యింది. కానీ ఈ విషయంలో నీతో కలిసి ప్రయాణం చేయటంలో, నిన్ను కలిగి ఉండటంలో నేను వెనుకాడకుండా ఉండే కృప నాకు దయచేయనాయన అని ప్రభువుని అడుగుదాం. శరీరంలో బలహీనతలు ఉండుండొచ్చు, జీవితంలో ఒంటరితనం ఉండుండొచ్చు, ఆర్థికంగా శ్రమపడుతూ ఉండుండొచ్చు, ఒకసారి ఒంటరివారం అనే భావం మనకు ఎదురవ్వచ్చు. కానీ
వీటన్నిటిలోనూ ప్రభువుతో ప్రయాణం చేస్తే ఆయన వచ్చు దినాన మెప్పుగలగటానికి ఈ ఓర్పు కారణమవుతుంది. నీ ఓర్పుకు ఫలితం ఇవ్వబోతున్నాడు, దాన్ని పొందుకోవటానికి మనం సిద్ధపడాలి. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. This is Telugu Bible Radio, streaming the living word of living God.